హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుకులండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ. డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో ఒక్క బంగాళదుంపతో, ఒక కప్పు అటుకులతో చాలా సాఫ్ట్గా కమ్మని చిన్న పునుకులు అనేవి చేసుకోండి. దానితో పాటు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కూడా చూపించబోతున్నానండి. మీ అందరికీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసినట్లయితే ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా అటుకులను తీసుకుని వేసుకోండి. ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా అటుకులు బంగాళదుంపతోని ఈ చిన్న పునుకులు అనేవి చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మొత్తం అంతా వీడియోని చూసి మీరు కూడా కుక్ చేయండి. ఒక కప్పు అటుకులను తీసుకుని గిన్నెలోకి వేసుకున్నాం కదా, ములిగేంత వరకు వాటర్ పోసి చేత్తోనే బాగా కలుపుతూ కడిగినట్లయితే అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అదంతా కూడా బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేయండి. అదేవిధంగా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని పోయండి. ఎక్కువగా వాటర్ అనేవి పోయొద్దండి. అటుకులు అనేవి చాలా ఈజీగానే నానిపోతాయి కదా. 2 టేబుల్ స్పూన్లు వాటర్ మాత్రమే పోసి చేత్తో ప్రెస్ చేసి గిన్నెకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపుగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. బంగాళదుంప చిన్న పునుకులు అని చెప్పాను కదా, బంగాళదుంపకి పైపీలంతా ఓపెన్ చేయండి. ఇలా 2 బంగాళదుంపలను తీసుకుని పైపీలంతా ఓపెన్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా 2 బంగాళదుంపలు, ఒక కప్పు అటుకులతో చాలా కమ్మటి బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చండి. డైలీ మనం మినప్పప్పుతో ఇడ్లీ, దోశలు చేసుకుంటూ ఉంటాం. అంత ప్రాసెస్ అనేది లేకుండా చాలా సింపుల్గా ఈ చిన్న పునుకులు అనేవి చేసేసుకోవచ్చు. ఇదే విధంగా 2 బంగాళదుంపల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని 2 గ్లాసులు వాటర్ పోసుకుని ముక్కల్ని బాగా కడగండి. ఈ విధంగా దుంపల్ని కూడా బాగా కడిగి వాటర్ అన్నీ తీసేయండి. ఇదే విధంగా 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా వాటర్ అన్నీ కూడా తీసేసాం కదా, దుంపల్లో వాటర్ అనేవి అస్సలు ఉండకూడదండి. మొత్తం అన్నీ వంచేసుకున్న తర్వాత పక్కకి తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కట్ చేసి కడిగి పెట్టుకున్న దుంపల్ని జార్లో వేసుకోండి. వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దండి. ఈ విధంగానే జార్కి మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. దుంపల్లో తేమ అనేది ఉంటుంది. మనం గ్రైండ్ చేసినప్పుడు చాలా ఈజీగానే సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుందండి. దుంపల్లో ముక్కలు అనేవి మిగలకుండా, పలుకులు ఎక్కడ తగలకుండా బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఈలోపుగా అటుకులు కూడా బాగా నానిపోయాయి. చేత్తో నొక్కినట్లయితే మ్యాష్ అయిపోతున్నాయి కదా. ఈ విధంగా నానిన తర్వాత అటుకుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని బంగాళదుంప పేస్ట్తో పాటు వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. అటుకుల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. అటుకులు అనేవి చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతాయండి. ఈ విధంగా 2 కూడా బాగా కలిసి గ్రైండ్ అయ్యాయి కదా. ఈ పేస్ట్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మనం వాటర్ అన్నీ అస్సలు యాడ్ చేయలేదండి, అయినా కూడా బ్యాటర్ అనేది ఈ విధంగా లూజ్గా వచ్చింది కదా. చిన్న పునుకులు చేసుకోవటానికి ఈ విధంగా బ్యాటర్ లూజ్గా వచ్చినట్లయితే చిన్న పునుకులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి, ఎక్కువగా తినలేము. దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ బౌల్తో కొలుచుకున్నా కూడా అటుకులకి సమానంగా కాకుండా సగం వరకు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోండి. ఈ పిండి అంతా కూడా బ్యాటర్లో కలిసేంత వరకు బాగా కలపండి.
వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. పిండి అంతా కూడా బంగాళదుంపలో ఉన్న తేమతోనే మైదా పిండి అంతా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా గరిటెతో బాగా కలపండి. పిండి అనేది మరీ గట్టిగా ఉన్నా పలుచగా ఉన్నా ఇప్పుడు అసలు ఏం యాడ్ చేయొద్దండి. ఇదే విధంగా వేళ్ళతో బాగా బీట్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ విధంగా కలిపాం కదా, గిన్నెకు మూత పెట్టుకుని పక్కన పెట్టినట్లయితే మైదా పిండి అంతా కూడా బంగాళదుంప అటుకుల పేస్ట్లో బాగా కలిసి నాని ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుల్ని యాడ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. ఒక 5 నిమిషాల తర్వాత పిండిని చూసినట్లయితే మరీ జారుగా ఉంది అని అనిపిస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి. మరి కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి, లేదా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేయండి. నేను కలిపిన మైదా పిండి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చిన్నపనుకుల్లోకి చట్నీని చూద్దాం. ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చిని మీ ఘాటుకు తగ్గట్టుగా తీసుకుని జార్లో వేసుకోండి. అలాగే ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవి 3 కూడా ఇంతకంటే ఎక్కువగా వేయొద్దండి. జీలకర్ర కానీ, వెల్లుల్లి కానీ, చింతపండు కానీ ఏమీ యాడ్ చేయలేదు. పల్లీలు, పచ్చిమిర్చి, సాల్ట్ మాత్రమే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీ అనేది హోటల్ స్టైల్ చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. చట్నీ టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పల్లీ చట్నీ చేసి చూసాం కదా. ఇప్పుడు కొబ్బరి చట్నీ చూద్దాం. మీ టేస్ట్కి తగ్గట్టు, ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని నానబెట్టుకున్న చింతపండుని 2-3 రెబ్బలు వేసుకోండి. ఈ వాటర్ని తర్వాత యాడ్ చేద్దాం. ముందుగా కొబ్బరి ముక్కల్ని బరకగా గ్రైండ్ చేసి తర్వాత చింతపండులో ఉన్న వాటర్ని, మరికొన్ని వాటర్ని యాడ్ చేసి చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన చట్నీని గిన్నెలోకి వేసుకోండి. చట్నీలు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు వీటికి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పోపుకి సరిపడా గిన్నెను పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పులు, 1 టీ స్పూన్ మినపప్పులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని కట్ చేసుకున్న కరివేపాకులు కొన్ని వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 వేసుకుని పోపు అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. పోపు అంతా కూడా బాగా ఫ్రై అయింది కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అంతా కూడా చట్నీలో వేసుకుందాం. దినుసులన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అంతా కూడా 2 చట్నీలకి యాడ్ చేద్దాం. ఈ విధంగా 5 నిమిషాల్లో కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. మనం చట్నీ చేసుకుని పోపు వేసుకునే లోపు మైదా పిండి అనేది బాగా నాని ఉంటుంది. చట్నీలకి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని చట్నీ గిన్నెలను ఒక పక్కన పెట్టుకోండి. కొబ్బరి చట్నీని ఇలా ఎండుమిర్చితో చేసుకున్నట్లయితే చట్నీ టేస్టీగా ఉంటుందండి. అలాగే పల్లీ చట్నీని కూడా ఇలా పచ్చిమిర్చితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
చట్నీలను ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఆయిల్ కరెక్ట్గా కాగిందో లేదో కొంచెంగా పిండిని వేసుకుని చెక్ చేసుకున్నట్లయితే పిండి ములిగి వెంటనే ఆయిల్ నుండి తేలినట్లయితే ఆయిల్ కరెక్ట్గా కాగినట్లేనండి. ఈ విధంగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోండి. బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదండి, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కరెక్ట్గా కలుపుకొని ఇలా వేసుకోండి. మైదా పిండిని వేసుకున్నట్లయితే చిన్న పునుకులు అనేవి చాలా సాఫ్ట్గా హోటల్ స్టైల్ పునుకుల్లాగా వస్తాయండి. గోధుమ పిండి వేసుకున్నట్లయితే కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ ఎక్కువసేపు మనం పిండిని నానబెట్టుకున్నట్లయితే గోధుమ పిండి పునుకులు కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బంగాళదుంప పునుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో బంగాళదుంపలతో అటుకులతో ఈ చట్నీలు అనేవి ప్రిపేర్ చేసి పిండిని కలుపుకొని ఈ విధంగా చిన్న పునుకులు అనేవి చేసి చూడండి. అచ్చం హోటల్ స్టైల్ పునుకుల్లాగా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.